నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము 3వ అధ్యాయము భక్తికి కలిగిన కష్టములు దూరమగుట. 16వ శ్లోకము. గంగాద్యా సరితస్తస్త్ర పుష్కరాది సరాంసి చ క్షేత్రాణి చ దిశ సర్వా దండకాదివనాని చ. 17వ శ్లోకము. నగాదయో యయుస్తత్ర దేవగంధర్వదానవాః గురుత్వాత్రత్ర నాయాతాన్ భృగు సంబోధ్య చానయత్. గంగా మొదలగు నదులు, పుష్కరములు మున్నగు సరోవరములు, కురుక్షేత్రము మొదలగు సమస్త క్షేత్రములు, సకల దిశలు, దండకాది అరణ్యములు, హిమాలయము మున్నగు పర్వతములు, దేవతలు, గంధర్వులు, దానవులు మొదలగు వారందరూ కథాశ్రవణమునకై అచటకి చేరిరి. కానీ కొందరు మహర్షులు తమ గౌరవమును అడ్డుపెట్టుకొని అచటకు రాలేకపోయేరి. అట్టి వారికి భృగు మహర్షి నచ్చచెప్పి వారినందరినీ అచటకు చేరినట్లుగా ఉద్ధరించి తీసుకొని వచ్చాను. 18వ శ్లోకము. దీక్షితా నారదేనాథ దత్తమానసముత్తమం కుమారా వందితా సర్వైః నిషేధు కృష్ణతత్పరాః. కథను వినిపించుటకై దీక్ష వహించిన శ్రీకృష్ణ పరాయణులైన సనకసనందనాదులను నారద మహర్షి ఉన్నత ఆసనములను సమకూర్చెను. అంతటా వారు ఆసనమునందు విరాజమానులైరి. అప్పుడు అచటకు చేరిన శ్రోతలందరూ లేచి నిలబడి వారికి నమస్కరించిరి. ధన్యవాదములు.